మీకు తెలుసా, కేవలం 3 బాణాలతో మహాభారత యుద్ధాన్ని ఒక్క నిమిషంలో అంతం చేయగలిగిన వీరుడు ఉన్నాడని. కాని తను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. ఎందుకో, అది ఎవరో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు యుద్ధవీరులకు ఓ ప్రశ్న వేశాడు. ఈ యుద్ధాన్ని గెలవడానికి మీకు ఎంత సమయం పడుతుంది? అర్జునుడు చెప్పాడు, నాకు 28 రోజులు చాలు అని. భీష్ముడు అన్నాడు, 20 రోజులు. అప్పుడు ఓ శబ్దం వినిపించింది, నాకు కేవలం 1 నిమిషమే చాలు అని. అతడే బర్బరికుడు, ఘటోద్గచుడి కుమారుడు, భీముని మనవడు, శివుని శిష్యుడు. శివుడే అతనికి 3 దివ్య బాణాలు ఇచ్చాడు. ఒకటి లక్ష్యాలను గుర్తించేందుకు, రెండవది రక్షించాలనుకున్న వారిని గుర్తిస్తుంది, మూడవది గుర్తించిన లక్ష్యాలను పూర్తిగా నాశనం చేస్తుంది. శ్రీకృష్ణుడు అడిగాడు, నీవు ఎవరి వైపున యుద్ధం చేస్తావు అని? బర్బరికుడు సమాధానమిచ్చాడు, ఎవరు ఓడిపోతున్నారో వారి వైపునే చేస్తాను. కృష్ణుడుకు తెలుసు తను యుద్ధభూమిలో ఉంటే యుద్ధం ముగియదు అని. ఎందుకంటే పాండవులు ఓడిపోతుంటే బర్బరికుడు వారితో చేరతాడు. దానితో కౌరవులు ఓడిపోతుంటే వెంటనే వారివైపుకు మారతాడు. ఇలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. యుద్ధం ఎప్పటికీ ముగియదు. అందుకే కృష్ణుడు యుద్ధానికి ముందు ఓ ఆశ్చర్యకరమైన కోరిక అడిగాడు, నీ తలను నాకు బహుమతిగా ఇవ్వు అని. బర్బరికుడు ఆనందంగా తన తలను అర్పించాడు. కాని అతను కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూడాలని కోరాడు. అతని తల ఓ కొండపై నుండి మహాభారత యుద్ధాన్ని మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసింది. అందుకే చెబుతారు, మహాభారతాన్ని నిజంగా ప్రత్యక్షంగా చూసినవాడు వ్యాసుడు కాదు, బర్బరికుడు అని. ఈ పురాణ ఘట్టం అద్భుతంగా ఉంది కదా. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.